ఎదురైంది. ఆపరేషన్ సింధూర్ ఇప్పటికి అందరికీ తెలిసే ఉంటుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారతదేశం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపైన ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో దాడి చేయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్‌ని విజయవంతంగా చేపట్టినట్లు మన యొక్క సైన్యం ప్రకటించింది. ఈ పేరుని నరేంద్ర మోదీ స్వయంగా పెట్టినట్టు మనకి కథనాలు చెప్తున్నాయి. అయితే ఈ పేరుని ఎందుకు పెట్టారు అనేది మనం చూసినట్లయితే ఈ యొక్క పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులు ప్రధానంగా హిందువులను మాత్రమే టార్గెట్ చేసి హిందూ పురుషులను చంపడం జరిగింది. అంటే హిందూ మహిళలు వాళ్ళ యొక్క భర్తలను కోల్పోయారు. అంటే సింధూరాన్ని కూడా కోల్పోయారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన ప్రతి మహిళ కూడా ఆమె యొక్క పాపిటలో సింధూరం అంటే బొట్టు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు దాన్ని కోల్పోయారు. దాని యొక్క చిహ్నంగా ఈ యొక్క పేరు పెట్టారని మనం అనుకోవచ్చు. అంతే కాకుండా ఇక్కడ సింధూర్ అంటే అర్థం యోధులకు చుట్టూ వీర తిలకం. దీని యొక్క చిహ్నంగా కూడా ఈ యొక్క పేరు పెట్టుండొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ అటాక్ అనేది ఎక్కడ చేశారు అనేది మనం చూసినట్లయితే పాకిస్తాన్‌లోని 4 ఉగ్ర స్థావరాలపైన, అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లోని 5 ఉగ్ర స్థావరాలపైన ఈ యొక్క అటాక్ అనేది చేశారు. మొత్తం మన సైన్యం 20కి పైగా ఉగ్ర స్థావరాలను గుర్తించింది. కానీ 9 ఉగ్ర స్థావరాలను ప్రధానంగా చేసుకొని వాటిపైన దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఇవి లష్కరే తైబా, జైషే మహమ్మద్, అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్‌కి చెందిన స్థావరాలు. అందువల్ల వీటిపైన అటాక్ చేయడం జరిగింది. అయితే ఇవి ఎక్కడ ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే ముందుగా బహవల్పూర్ ఇది 100 కిలోమీటర్స్ ఇన్‌సైడ్ పాకిస్తాన్‌లో ఉంది. అలాగే ముర్కుదే 30 కిలోమీటర్స్ ఇన్‌సైడ్, గుల్పూర్ 35 కిలోమీటర్స్ ఇన్‌సైడ్, సవాయి క్యాంప్ 30 కిలోమీటర్స్ ఇన్‌సైడ్, బిలాల్ క్యాంప్ డిస్టెన్స్ అనేది మనకి ఇంకా స్పెసిఫై చేయలేదు. నెక్స్ట్ కోర్టి క్యాంప్ 15 కిలోమీటర్స్ ఇన్‌సైడ్, బర్నాలా క్యాంప్ కిలోమీటర్స్ ఇన్‌సైడ్, సర్జల్ క్యాంప్ 8 కిలోమీటర్స్ ఇన్‌సైడ్, నహమ్మనా క్యాంప్ 15 కిలోమీటర్స్ ఇన్‌సైడ్. సో ఈ యొక్క స్థావరాలపైన మన యొక్క సైన్యం దాడి చేయడం జరిగింది. వీటి గురించి ఒకసారి మనం చూద్దాం. ముందుగా బహవల్పూర్ ఇది సరిహద్దుకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహమ్మద్‌కు దీనిని ఆపరేషనల్ హెడ్ క్వార్టర్‌గా అభివర్ణిస్తుంది. పుల్వామా దాడి, అలాగే భారతదేశంలో జరిగిన ఇతర దాడులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కుట్రలన్నీ ఇక్కడే జరిగాయి. మసూద్ అజర్ సన్నిహితులు ఈ కేంద్రం నుంచి ఆత్మాహుతి దాడులకు శిక్షణ ఇవ్వడం, అలాగే ప్లానింగ్ వంటివి చేశారు. దీనిని జైషే చీఫ్ మసూద్ ఇంటిగా కూడా వినియోగిస్తారు. ప్రస్తుతం జైషే నెంబర్ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రఫుల్ అస్గర్, అలాగే మౌలానా అమర్ ఇతరుల కుటుంబ సభ్యులు కూడా దీనిలో ఉంటున్నారు. ఇక్కడ 600 మంది ఉగ్రవాదుల ఇళ్ళు కూడా ఈ క్యాంపస్‌లోనే ఉన్నాయి. నెక్స్ట్ ముత్కుదే ఇది సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతేకాకుండా ఇది లష్కరే క్యాంపు కార్యాలయం. ఇది దాదాపు 82 ఎకరాలలో ఈ యొక్క సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మదర్సా, మార్కెట్ వంటివి కూడా ఉన్నాయి. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడంలో ఈ క్యాంపస్ కీలక పాత్ర. ఇది లష్కరే హెడ్ క్వార్టర్‌గా పనిచేస్తుంది. దాదాపు ఇక్కడ 1000 మంది వరకు ఉగ్ర శిక్షణ పొందుతున్నారు. దీని నిర్మాణానికి 2000 సంవత్సరంలో ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ $10 మిలియన్ డొనేషన్‌గా ఇచ్చాడు. అంతేకాకుండా ఉగ్రవాదులలో ఒకడైన అజ్మల్ కసబ్‌కి కూడా ఇక్కడే ఇంటెలిజెన్స్ శిక్షణ ఇచ్చారు. ఈ దాడి కుట్రదారులు డేవిడ్ కోల్మన్ హెడ్లీ, అలాగే సవ్వాపూర్ రాణా ఈ కేంద్రాన్ని సందర్శించారు. లష్కరే సిద్ధాంతకర్తలు అమీర్ హజ్మా, అబ్దుల్ రెహం హద్ది,
జఫర్ ఇక్బాల్ ఈ ప్రాంగణంలోనే నివాసం ఉంటారు. అలాగే లష్కరే చీఫ్ అజీజ్ సయీద్, జకీర్ రహమాన్ లక్వీలకు కూడా ఇక్కడ ఇండ్లు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సర్జల్ క్యాంప్, తెహ్రాన్ కాలాలోని సర్జల్ క్యాంప్. ఇది జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ స్థావరం. దీన్ని కూడా జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపేందుకు ఉపయోగిస్తారు. భారత్లోని సాంబా సెక్టార్కు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత్లోకి రహస్య సొరంగాలను తవ్వేందుకు ఇది కేంద్రంగా ఉంది. అంతేకాకుండా టక్కర్గర్ ప్రాంతాన్ని లష్కరే జైషేలు సొరంగాల నెట్వర్క్ గా మార్చేశారు. భారత్లోకి ఆయుధాలు, మత్తు పదార్థాల రవాణా చేసేందుకు ఇది ప్రధాన లాంచ్ ప్యాడ్. ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఉంది. వీటిలో హిజ్బుల్ ముజాహిద్దీన్ రేడియో రిసీవర్లు, కమ్యూనికేషన్ సెంటర్లు కూడా ఉన్నాయి. జైషే కమాండర్లు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. అండ్ నెక్స్ట్ సియాల్కోటలోని మహమ్మోనా జియా క్యాంప్. ఇది అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి చుట్టూ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ దీనికి మొహమ్మద్ ఇర్బాన్ ఖాన్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. తను 1995లో జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియంలో వరుస పేలుళ్లకు పాల్పడ్డాడు. నాడు గవర్నర్ కేవీ కృష్ణారావు సిటీలో ఈ దాడుల నుండి బయటపడ్డారు. ఈ స్థావరంలో 50 మంది ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. అంతేకాకుండా ఎప్పుడు ఇక్కడ 20 నుంచి 25 మంది ఉంటారు. నెక్స్ట్ బర్నాల్, ఇది లష్కరే తైబా ఉగ్ర క్యాంపు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని బింబెర్ జిల్లాలో ఉంది. ఇక్కడ 150 మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఎప్పుడు కనీసం 40 మంది ఇక్కడ ఉంటారు. అండ్ నెక్స్ట్ కోట్లీ, ఇది నియంత్రణ రేఖకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోట్లీ మిలిటరీ క్యాంపులకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో దీనిని నిర్వహించారు. ఇక్కడ 125 మంది శిక్షణ ఇచ్చేలా 25 మందికి శిక్షణ ఇచ్చేట్లా ఏర్పాట్లు ఉన్నాయి. ఏ సమయంలోనైనా కనీసం 50 మంది ఉంటారు. నెక్స్ట్ మనకి ఇక్కడ కోట్లీలోని మస్కర్ రహిల్ సహీద్ సిఓలో హిజ్బుల్ ముజాహిద్దీన్‌కి చెందిన స్థావరం ఇది. దాదాపు ఇక్కడ 200 మందికి ఉగ్ర శిక్షణ ఇచ్చేలా నిర్మించారు. ప్రస్తుతం అక్కడ 30 మంది వరకు ఉండొచ్చని అంచనా. తుపాకీల వినియోగం, శారీరక దృఢత్వం పైన శిక్షణ ఇస్తారు. దీంతో పాటు బార్డర్ రియాక్షన్ టీమ్, స్నైపింగ్ టెక్నిక్లు కూడా నేర్పిస్తారు. అండ్ నెక్స్ట్ ముజాఫర్బాద్ సయాన్‌నల్ క్యాంప్. ఇది 2000 సంవత్సరం నుంచి పనిచేస్తుంది. ఇక్కడ అత్యధికంగా 250 మందికి ట్రైనింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు 50 నుండి 100 మంది ఇక్కడ ఉంటారు. నెక్స్ట్ ముజాఫర్బాద్‌లోని సైద్నా బిలాల్ ఉగ్ర స్థావరం. ఇక్కడ ఎప్పుడు 50 నుండి 100 మంది ఉగ్రవాదులు ఉంటారని మనకి సమాచారం. సో అందువల్ల ఈ యొక్క స్థావరాలను ప్రధానంగా ఎంచుకొని మన యొక్క సైన్యం వీటిపైన దాడి చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఈ దాడిలో మనకి 80 మందికి పైగా చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ జవహర్లాపూర్ అలాగే ముర్కుదే క్యాంపుల్లో ఎక్కువ మంది చనిపోయినట్టు మనకి తెలుస్తుంది. ఈ 2 చోట్ల కూడా ఒక్కో క్యాంపులో 25 నుంచి 30 మంది చనిపోయినట్లు మనకి తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే అసలు ఈ అటాక్ ఎలా చేశారు మన యొక్క భారత సైన్యం అనేది చూసినట్లయితే, ఒకటి ఆత్మాహుతి డ్రోన్లను ఉపయోగించింది. వీటిని లైటరింగ్ మ్యూనియేషన్ అని వ్యవహరిస్తారు. ఇదేంటంటే మనం ఏ ప్రాంతాలనైతే నిర్దేశిస్తామో ఆ ప్రాంతానికి చేరుకొని లక్ష్యాలను గుర్తించి వాటిపైన విరుచుకుపడుతుంది. వీటిల్లో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి.
అండ్ నెక్స్ట్ స్కార్ప్ క్షిపణులు. వీటిని చాన్ తాడా అని కూడా అంటారు. ఇది దీర్ఘ శ్రేణి క్రూజ్ మిసైల్. దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోనే లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది. నెక్స్ట్ హామర్ బాంబులు వినియోగించారు. సో ఇవేంటంటే వీటికి 50-70 కిలోమీటర్ల దూరం చేరి వీటిని దూరం నుంచి వీటిని మనం ప్రయోగించవచ్చు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అలాగే బంకర్లను ధ్వంసం చేసేందుకు వీటిని వినియోగిస్తుంది. సో వీటిని వినియోగించి మన యొక్క భారత సైన్యం వీరిపైన దాడి చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనకి బాల్కోట్ దాడి అలాగే ఆపరేషన్ సింధూర్ల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. అయితే వీటిని దాయాది పాకిస్తాన్ పసిగట్టడంలో విఫలమైంది. మోదీ వ్యూహాలను అంచనా వేయడంలో వెనుకబడింది. మనం బాల్కోట్ దాడులను చూసినట్టయితే పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న బాల్కోట్ పైన భారత్ దాడులు చేసింది. ఆ దాడికి 48 గంటల ముందు ప్రధాని మోదీ ఎట్లానే ఎంతో ప్రశాంతంగా తన పనుల్లో తాను ఉన్నాడు. ఫిబ్రవరి 25న ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నానికి జాతికి అంకితం చేశారు. భారత సాయుధ దళాల పరాక్రమం గురించి మాట్లాడినప్పటికీ పాకిస్తాన్లోని ఖైబర్ ఉగ్ర స్థావరాలపై జరగబోయే దాడుల గురించి ఎలాంటి సూచనలు చేయలేదు. ఆ రోజు రాత్రి 9 గంటలకు భారత వాయుసేన దాడులకు సిద్ధమవుతుండగా ప్రధాని మోదీ ఢిల్లీలో ఓ మీడియా బృందం నిర్వహించిన సమావేశం పాల్గొన్నారు. అభివృద్ధి, భారత ఆకాంక్షలు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత సంకల్పం గురించి మాట్లాడారు. అయితే అదే సమయంలో ప్రధాని ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. ఎంతో ప్రశాంతంగా కనిపించారు. ఆ తర్వాత భారత బలగాలు తాము చేయాల్సిన పనిని విజయవంతంగా చేశారు. అదే విధంగా ఇప్పుడు కూడా ఎంతో ప్రశాంతంగా ప్రధాని మోదీ కనిపించారు. అప్పుడు పాల్గొన్నట్లే దాడికి ఒక రోజు ముందు ఓ మీడియా సంస్థ నిర్వహించిన సమావేశం మోదీ పాల్గొన్నారు. మంగళవారం రాత్రి ఏబీసీ నెట్వర్క్ నిర్వహించిన ఇండియా 2047 సదస్సులో మోదీ మాట్లాడారు. భారత జలాలు ఇక నుంచి దేశం దాటి వెళ్ళవని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా దేశ ప్రయోజనాల కోసం వాటిని వినియోగిస్తామని తేల్చి చెప్పారు. దాదాపు 30 నిమిషాలు ఈ యొక్క ప్రసంగం కొనసాగింది. మరోవైపు దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్ధమైన ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్స్ ను అంతకుముందు ప్రకటించారు. ఇలాంటి కార్యక్రమాలతో దేశ ప్రజలను సైనిక చర్యకు, దాని పరిణామాలకు మోదీ సిద్ధం చేస్తున్నారనే సూచనలు మాత్రం మనకి తెలిపారు. అయితే ఇవన్నీ దాయాదికి ఏమార్చడానికి ఒక వ్యూహం మాత్రమే అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విధంగా మన యొక్క మోదీ మరియు భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల పైన మాత్రమే అటాక్ చేసింది. అక్కడున్న మిలిటరీ సైన్యం పైన కానీ అలాగే అక్కడున్న సివిలియన్స్ పైన కానీ ఎలాంటి అటాక్ చేయకుండా ఓన్లీ ఉగ్ర స్థావరాల పైన అటాక్ చేసి వాటిని అంతం చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.